అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు 6 లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించగా వెంటనే టెండర్లు పిలిపించి పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కలుపుతూ తుని నుండి కొత్త వలస వరకు అదనపు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. దానికి కూడా త్వరలో సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. అలాగే అనకాపల్లి జిల్లాలో కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆగని కొన్ని రైల్ హాల్ట్ కల్పించాలని, కొన్ని స్టేషన్లలో రైతుల సౌలభ్యం కోసం ట్రైన్ హాల్టింగ్ సమయం పెంచాలని కేంద్ర రైల్వే మంత్రిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనకాపల్లి రైల్వే స్టేషన్ను మోడర్న్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కూడా రైల్వే మంత్రికి వినతి పత్రం ఇచ్చామని అన్నారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలో 5 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు మన ఇండస్ట్రియల్ జోన్ కంపెనీలు నిర్మాణానికి ముందుకు వస్తున్నారని అన్నారు. వారితో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. చైనాలో మాదిరిగా ఈ ప్రాంతంలో ఫర్నిచర్ క్లస్టర్ నెలకొల్పి పెద్ద ఎత్తులో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపు ఎవరన్నది అందరం కలిసి కూర్చొని చర్చించుకొని మరో 2-3 రోజుల్లో ప్రకటించడం జరుగుతుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందామని అన్నారు. మొట్టమొదటిగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అనుమతించిందో దానికి సీరియస్గా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చెప్పడం, ముందుగా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మద్దతు తెలచడం ఈరోజు ఒక సంతోషకరమైన విషయం. సుప్రీంకోర్టులో చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న విషయం ఈరోజు ప్రధానమంత్రి గారి చొరవతో ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పాడో అది ఈరోజు కోర్టు అనుమతించడం న్యాయం, ఎప్పటికైనా లేట్ అయినా కూడా న్యాయం గెలుస్తుందనేది మనకు తెలిసింది. అందరికీ కూడా దీని గురించి ఎవరైతే పోరాటం చేశారో, ముఖ్యంగా ఎంఆర్పిఎస్, అలాగే మొదటగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చెప్పడం, సుప్రీంకోర్టులో కూడా రావడం ఇంత కూడా మంచి పరిణామం. అలాగే ఏదైతే మనం డెవలప్మెంట్ వైపు తీసుకుంటే మొన్న సెషన్లో ఉన్నప్పుడు అధికారులందరినీ, నేషనల్ హైవే అధికారులందరినీ పిలిచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ లేదు, మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 160 కిలోమీటర్ల స్పీడు యావరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ మంత్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 6 లైన్ ఏదైతే 6 లైన్ వస్తుందో ఆ 6 లైన్లో ఎక్కడ కూడా 1 సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా, స్లో కాకుండా కూడా, ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాస్లు, ఓవర్ పాస్లు వస్తున్నాయి. అలాగే ఎక్కడైతే టౌన్స్లలో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. మనం ముఖ్యంగా అనకాపల్లికి కూడా టౌన్లో కూడా మొత్తం సర్వీస్ రోడ్డు ఇవ్వాలని చెప్పేసి అంటారు, అది కూడా శాంక్షన్ కావడం. ఇంకొకటి ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటుకు దీనికి ఒక ప్యారలల్ రోడ్డు తుని నుంచి నర్సీపట్నం నుంచి మాడుగుల, చోడవరం కాన్స్టిట్యూన్సీలో కొంత ప్రాంతం, అలాగే మాడుగుల, కొత్త వలస టచ్ అయ్యేట్టుగా ఒక ప్యారలల్ హైవే చేస్తే బాగుంటుందని చెప్పేసి డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని సర్వే చేయించాలని గడ్కరీ గారు ఆదేశించడం జరిగింది. అది సర్వే జరిగితే ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఉండే రోడ్డు కొంత వాడుకొని మిగతా కొత్త రోడ్డు తీసుకుని టోటల్ గ్రీన్ ఫీల్డ్గా వచ్చే విధంగా చేస్తే తుని నుంచి అటు కొత్త వలస వరకు ఒక ప్యారలల్ హైవే, అంటే మిగతా చోడవరము, మాడుగుల, మిగతా ప్రాంతాలు, నర్సీపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేదానికి
అనుకూలంగా ఉంటుంది. అలాగే అక్కడ రైతులకు కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో హైవేలో ఏదైనా పండగలు వచ్చి, లేదు ఏదైనా మీటింగ్లు వచ్చి, లేదా ఏదైనా రోడ్డు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్యారలల్ హైవే కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది. త్వరగా సర్వే చేపించి అక్కడ కూడా ఒకవేళ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కాకుంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో దాన్ని శాంక్షన్ అయ్యే విధంగా చూస్తామని మంత్రి గారు హామీ అడిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు విస్తరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం బాగా ఉంది. ఎక్కడెక్కడ రోడ్లు వీక్గా ఉన్నాయి, లేదు కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కావాలన్నా అవన్నీ కూడా కనెక్టివిటీ చేసేదానికోసం జరిగింది. అలాగే రైల్వే మినిస్టర్ గారిని పార్లమెంట్ సమావేశంలో కలవడం జరిగింది. మన అనకాపల్లిలో నాకు చాలా వరకు యలమంచిలి కానీ అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది. అలాగే రైతులు కూడా కొంచెం వాళ్ళు పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ కానీ తీసుకుపోయేదానికి ఈ మామూలు లోకల్ ట్రైన్స్లో కూడా కొంచెం సమయం ఎక్కువ ఇక్కడ ఆపితే ఆ పంటలు వాళ్ళు తీసుకుపోయేదానికి లోడ్ చేసుకునేందుకు సమయం కావాలని అడగడం జరిగింది. ముఖ్యంగా పాయకరావుపేట ఆ ప్రాంతంలో అయితే ఆకులు తమలపాకు బిజినెస్ ఎక్కువ ఉంది. అవన్నీ కూడా బాంబేకి పోయేదానికి కొంచెం 1-2 minutes ఎక్కువ అయితే లోడింగ్ చేసుకునేందుకు బాగుంటుందని చెప్పారు. ఇవన్నీ కూడా రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకుపోయాం. రైల్వే మినిస్టర్ కూడా రైల్వే బోర్డు వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీక్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ లేవు అవన్నీ కూడా చెప్తాం జరిగింది. అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్ గురించి అయితే నేను పార్లమెంట్లోనే క్వశ్చన్ ద్వారా అడగడం జరిగింది. మంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్లో ఆన్సర్ చేయడం, అనకాపల్లి రైల్వే స్టేషన్ను మోడర్న్ రైల్వే స్టేషన్గా తీర్చిదానికి అక్కడ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. దాన్ని కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి, ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయితే కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ చేసేదానికి కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారు మాడుగుల చౌడవరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ చూడమన్నారో, కలెక్టర్ గారు ఆర్డీఓలు మననే వచ్చారు, కొత్తగా ఎంఆర్ఓలు కూడా వేయడం జరిగింది. ఎక్కడైతే 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు ప్రభుత్వ స్థలం కానీ కొంత ప్రైవేట్ స్థలం కానీ తీసుకొని అనుగుణంగా ఉండే ప్లేసులు త్వరలోనే ఈ నెలలో ఫైనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ కన్నా చేస్తే మనకు ఏదైతే విశాఖపట్నం చెన్నై కారిడార్లో దాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఆ క్లస్టర్ను డెవలప్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు అనకాపల్లి వరకు పోలవరం నీళ్లు తీసుకొచ్చే దానికోసం త్వరగా పనులు అంటే ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి టెండర్ స్టేజ్కి వచ్చింది. అది కూడా త్వరగా వచ్చేస్తే దీని తర్వాత ఏ విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని తీసుకుంటానికి మొత్తం ప్రణాళిక రూపొందించి దీంట్లో కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందా, లేకుంటే కన్నా ఎక్కడి నుంచి అయినా కానీ వరల్డ్ బ్యాంక్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ దీన్ని తీసుకొని వచ్చేస్తే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి